నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఈరోజు స్కూల్‌లు ఉంటాయా లేదా అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే ఇంతకుముందు వరదలు ఎక్కువగా ఉండడం వల్ల మన ప్రభుత్వం అయితే సెలవులు ప్రకటించడం జరిగింది. కానీ మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వరదలు తగ్గాయి కదా. సో ఈ రోజు స్కూల్ ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒక్క జిల్లాలో మాత్రమే స్కూల్ అయితే సెలవు ఇవ్వడం జరుగుతుంది. మిగతా జిల్లాల్లో స్కూల్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఆ జిల్లా ఏది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వర్షాలు తగ్గిన లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు కలెక్టర్ ఇవ్వాలైతే సెలవు ప్రకటించడం జరిగింది. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. జిల్లాలోని చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మిగతా అన్ని జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు విద్యా సంస్థలు అయితే కొనసాగుతాయి. అంటే మనకి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఒక్క జిల్లాకు మాత్రమే సెలవు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అక్కడ స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చడం జరిగింది అనమాట వరద బాధితుల కోసం. సో అందుకనే ఒక్క జిల్లాలో సెలవు, మిగతా జిల్లాలోనైతే స్కూల్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.